మొత్తం ఇట్లా అయిపోయింది, అలా అయిపోయింది. ఒకటే రోజు ఖరాబ్ అయిపోతుంది, ఒకటే రోజు రాత్రి నాని ఇప్పుడు లోపల మళ్ళా జొన్న పంటలు కూడా చాలా నష్టపోయింది. ఈ మొక్కలు పోయినాయి. కష్టపడి పండించిన పంటకి ఈరోజు అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టానికి గురైండ్రు. ఈ మండల్ మొత్తంలో 283 ఎకరాల మొక్కజొన్న, ఈ ఒక్క గ్రామంలోనే సిహెచ్ కోనాపూర్లో 80 ఎకరాలు మొక్కజొన్న పంట మొత్తం నేలపాలైపోయింది. దీనికి తీవ్ర నష్టానికి గురైన రైతులు ఆవేదనతో ఈరోజు మా పండించిన పంటకి చేతికొచ్చిన పంటకి ఈరోజు అంతా నష్టపోయినాం కాబట్టి దీనికి నష్టపరిహారం కింద మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు వాళ్ళు కోరుతా ఉన్నారు. మరి అలాగే జొన్నలు కూడా మొత్తం నీళ్ళ పాలైపోయింది. మరి ఈ తీవ్ర నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ వాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఎక్కడ ఈ మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి మరి వాళ్ళు కూడా బాధ్యత వహించి మరి సత్వరం ఈ రైతులకు జరిగిన నష్టానికి వాళ్ళు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఈరోజు అందాల పోటీలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు రైతులకి జరుగుతున్న నష్టం మీద వాళ్ళు దృష్టి పెడతలేరు. మరి ఈ తీవ్ర నష్టానికి సత్వరం చర్య తీసుకోవాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి ఏఓ కానీ ఏడీ కానీ వారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎంత నష్టపోయినరో ఆ నష్టం మొత్తం రికార్డు చేయమని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. అలాగే కలెక్టర్గా కూడా, జాయింట్ కలెక్టర్గా కూడా దీని మీద బాధ్యత వహించి వీళ్ళకి నష్టపరిహారం గురించి ఆలోచన చేసి నష్టానికి పరిహారం చెల్లించాలని వారిని కోరుతా ఉన్నాం.